నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే 100% అయితే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి కండిషనల్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇఫ్ కండిషనల్స్ కావచ్చు, లేకుంటే కండిషన్స్ అనేటువంటిది టాపిక్ అనేటువంటిది సపరేట్గా ఇవ్వలేదుగా సార్ సిలబస్ కాపీలో అంటే ఇంక్లూడింగ్ టెన్సెస్ టాపిక్లోనే ఇంక్లూడింగ్ అనేటువంటిది మనకు కండిషనల్స్ అనేటువంటిది ఉంటాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా కండిషనల్స్ అనేటువంటిది రావచ్చు. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ ఏ ఉంటాయి మొత్తం, కాబట్టి టెన్సెస్లో ఇంక్లూడ్ చేసినటువంటిదే కండిషనల్స్. కాబట్టి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే 100% అయితే బిట్టు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. వీరైతే తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలామంది లైక్ చేయడం లేదు, తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇట్లారా. మెయిన్గా పీస్ఫుల్గా ఒక్కసారి టాపిక్ 1 by 1 చదవడానికి ప్రయత్నం చేద్దాం. కండిషనల్స్ కొన్నిసార్లు ఇఫ్ క్లాజెస్ అంటాము. కండిషనల్స్ గురించి టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఓపెన్ కండిషనల్ క్లాస్ మెయిన్ మోస్ట్ మోడల్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. 1 by 1 తెలుసుకుందాము. దీనికి ఓపెన్ కండిషనల్ క్లాస్ అంటాము. పాసిబుల్ యాక్షన్స్ను తెలియచేస్తుంది కాబట్టి ఓపెన్ కండిషనల్స్. కాబట్టి ఒక్కసారి చూడండి, ఇందులో స్ట్రక్చర్ ఇఫ్ క్లాజ్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో ఏ టెన్స్ ఉంటుంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఉంటుంది, ఫస్ట్ ఇఫ్ క్లాజ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ వాక్యం యొక్క ప్రారంభంలోనే ఇఫ్ అనేటువంటిది ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మనందరికీ తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1, అదేవిధంగా వర్బ్ 1 ఎస్ అన్న ఉంటుంది, వర్బ్ 1 ఈఎస్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో ఏముంటుందండి కామన్గా మనకంటే సబ్జెక్టు విల్ కావచ్చు, షెల్ కావచ్చు, కెన్ కావచ్చు, మే కావచ్చు, తర్వాత వర్బ్ 1 అనేటువంటిది ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ప్రకారం వాక్యం ఉన్నట్టయితే ఆ వాక్యాన్ని మనకు ఓపెన్ కండిషనల్ క్లాస్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఫస్ట్ మొదటి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ ఐ షల్ సే ద మ్యాటర్. ఇది ఇఫ్ క్లాజ్ అంటాము. అంటే ఇఫ్ అనేటువంటి పదం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఇఫ్ క్లాజ్ అంటాము. మెయిన్ క్లాజ్ అంటే దాని తర్వాత ఉండేటువంటి వాక్యాన్ని మెయిన్ క్లాజ్ అంటాము. దాని గురించి కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి వాక్యంలో. ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఉంది, అదేవిధంగా యూ అంటే సబ్జెక్టు, కమ్ అంటే వర్బ్ 1, తర్వాత ఆబ్జెక్టు. ఓకే, సబ్జెక్టు యూ, కమ్ వర్బ్ 1, తర్వాత ఉండేటువంటిది ఆబ్జెక్ట్. వర్బ్ 1 ఎస్, వర్బ్ 1 ఎస్ ఎప్పుడు వాడతాము? సబ్జెక్టు ప్లేస్లో హీ కామా, సీ కామా, ఇట్ అనేటువంటిది. అదేవిధంగా నౌన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం మనము వర్బ్ 1 ఎస్ అన్న వాడతాము, వర్బ్ 1 ఈఎస్ అన్న వాడతాం, మనందరికీ తెలుసు. ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ ఐ షెల్. షెల్ చూడండి, ఐ వచ్చింది, తర్వాత షెల్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వచ్చింది, తర్వాత షెల్ వచ్చింది, తర్వాత వర్బ్ 1 ఐ షెల్ సే ద మ్యాటర్ అనేటువంటిది వచ్చింది. అంటే వాక్యము మొదటగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండి తర్వాత అనేటువంటిది ఈ స్ట్రక్చర్ ఫామ్లో ఉన్నది. కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుందండి? ఓపెన్ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. దీని యొక్క మీనింగ్ మనం చూసినట్లయితే, నీవు మా ఇంటికి వస్తే నేను ఆ విషయం చెప్తాను. ఇఫ్ యూ కమ్ టు మై హోమ్, నీవు మా ఇంటికి వస్తే నేను ఆ విషయం చెప్తాను అనేటువంటిది రెండో వాక్యం. మనకి మీనింగ్ ఏమడగాలండి? ఉన్నటువంటి వాక్యము స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి అయితే మనకు అనేక ఎగ్జాంపుల్స్ అయితే వస్తుంటాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్ వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, కాబట్టి 1-2 సార్లు అయితే ఆలోచన చేయండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ సక్సెస్. చూడండి, ఆమె కష్టపడి పని చేస్తే ఆమె విజయం పొందుతుంది. చూడండి, మనకు మీనింగ్ అవసరం లేదు కాబట్టి ఇఫ్ వచ్చింది, సి వచ్చింది, వర్క్స్. వర్క్స్ ఎందుకు వస్తుంది? మనం చెప్పాం, హీ కానీ, సి కానీ, ఇట్ కానీ ఉంటే దానికి వర్బ్ 1 ఎస్ అన్నా, వర్బ్ 1 ఎస్ అన్నా వాడాలి. కామన్గా మనందరికీ తెలుసు. వర్బ్ 1 ఎస్ ఎప్పుడు వాడాలి సార్? వర్బ్ 1 ఎస్ ఎప్పుడు వాడాలంటే వర్బ్ యొక్క చివరన సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ ఉంటే దానికి ఈఎస్ వాడాలి, లేకుంటే ఎస్ వాడాలి. సింపుల్ అండి. చూడండి, ఇక్కడ వర్బ్ యొక్క చివరన మనం ఇవన్నీ అవసరం లేదండి. ఓన్లీ వాక్యం అనేటువంటిది ఆ రకంగా ఉందా లేదా చూసుకోవాలి. షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ సక్సెస్ అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. షీ ఉంది, వర్క్స్ అనేటువంటిది ఇచ్చాడు, హార్డ్. ఓకే, తర్వాత షీ విల్, షీ సబ్జెక్ట్ ప్లస్ షీ ఇచ్చిండు, విల్ ఇచ్చిండు, తర్వాత వర్బ్ 1. కాబట్టి మెయిన్ క్లాస్ కరెక్టే ఉంది, అదేవిధంగా ఇఫ్ క్లాస్ కూడా కరెక్టే ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి వాక్యం ఓపెన్ కండిషనల్ క్లాస్కు మనకు ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ దే గెట్ గుడ్ శాలరీ దే కెన్ హెల్ప్ యూ. చూడండి, ఇఫ్ దే గెట్ గుడ్ శాలరీ
వారు మంచి జీతం పొందితే వారు నీకు సహాయపడగలుగుతారు. అంటే ఇఫ్ దే గెట్ గుడ్ శాలరీ దే అంటే సబ్జెక్టు కెన్ వాడిండు, తర్వాత హెల్ప్ అంటే వర్బ్ వన్. అంటే మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం వాక్యం అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అవుతుందండి అంటే ఓపెన్ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఉండాలి. తర్వాత ఉండేటువంటిది సబ్జెక్టు విల్, షెల్, కెన్, మే, తర్వాత వర్బ్ వన్ అనేటువంటిది ఉండాలి. ఈ రకంగా వాక్యం ఇచ్చినట్లయితే మనమైతే 100% ఆ వాక్యము ఓపెన్ కండిషనల్ క్లాస్కు సంబంధించినటువంటిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ హీ కమ్స్, చూడండి హీ తర్వాత కమ్స్ వాడండి. ఎందుకు ఎస్ వర్బ్ యొక్క చివరైన సిహెచ్ కానీ ఇక్కడ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఓ కానీ ఉన్నట్టయితే ఈఎస్ వాడాలి, లేకుంటే ఎస్ వాడాలని చెప్పిన. ఇక్కడ ఈ ఉంది కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ ఉందా లేదు, కాబట్టి ఏం వాడాలి? ఎస్ వాడాలి. అంటే వాక్యంలో ఎస్హెచ్ ఓ ఉంటే మనం ఈఎస్ వాడతాం, లేకుంటే ఎస్ వాడతాం అనేటువంటి చెప్పాము. ఓకే, ఇఫ్ హీ కమ్స్ ఎర్లీ, ఓకే హీ సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఇచ్చాడండి, అదేవిధంగా మే ఇచ్చాడండి, ఇక్కడ మీట్ వర్బోన్ ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం దేనికి ఎగ్జాంపుల్ అండి? మనకి ఇక్కడ ఓపెన్ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. అతడు తొందరగా వస్తే అతడు నిన్ను కలవచ్చు అనేటువంటిది మనకు సంబంధించినటువంటి తెలుగు మీనింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ స్పోకెన్లో అవసరం అండి. మనకు కావాల్సింది ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, దాని తర్వాత సబ్జెక్టు విల్లు, షెల్లు, కెన్, వర్బ్ వన్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ ఇమాజినరీ కండిషనల్ క్లాస్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపాసిబుల్ యాక్షన్స్ను తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నది, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఉంటుంది. స్ట్రక్చర్ మనకు తెలుసు అండి, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉండాలి, వుడ్ లేదా మైట్, V1 తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి. మనకి ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాక్యం అనేటువంటిది ఉదాహరణ ఒకసారి చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్స్, ఇఫ్ రమేష్ స్టడీడ్ వెల్, రమేష్ స్టడీడ్ అంటే ఏంటంటే V2 సబ్జెక్ట్ ప్లస్ V2లో వాక్యం అనేటువంటి మొదటి వాక్యం ఉంది. రెండో వాక్యం ఏముండాలండి? సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ హీ అనేటువంటిది సబ్జెక్ట్ ఉందండి, తర్వాత వుడ్ ఉందండి, సబ్జెక్ట్ ప్లస్ తర్వాత వుడ్ ఇచ్చాడండి, తర్వాత గెట్ V1 ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యము ఇమాజినరీ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. హీ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ అనేటువంటిది మెయిన్ క్లాస్కు సంబంధించింది. రమేష్ బాగా చదివి ఉన్నట్లయితే అతడు మంచి మార్కులు పొందేవాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. కానీ మనం స్ట్రక్చర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే సబ్జెక్టు వుడ్ కానీ మైట్ కానీ V1 కానీ ఉంటే అది 100% మనకు ఇమాజినరీ కండిషనల్ క్లాస్ అనేటువంటిది అవుతుంది. ఇవన్నీ కూడా PDF అనేటువంటిది మన యొక్క గ్రూపుల్లో చేరండి. తప్పకుండా PDF మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా మన గ్రూప్లో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఇఫ్ యూ కాల్డ్ హిమ్ హీ మైట్ కమ్ హియర్. చూడండి సబ్జెక్టు ఇఫ్ క్లాస్ అండి, ఇక్కడ సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. మనకు తెలుసు హీ అనేటువంటిది సబ్జెక్ట్ అండి, తర్వాత మైట్ అనేటువంటిది వచ్చింది, తర్వాత మనకు ఏమొచ్చిందండి? V1 అనేటువంటిది వచ్చింది. కాబట్టి అన్నీ దేనికి ఎగ్జాంపుల్ అండి? ఇమాజినరీ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. మళ్ళీ మనము ప్రాక్టీస్ టెస్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇవన్నీ బిట్స్ కూడా మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి some more examples we can discuss here. If I ate a cake, if I subject plus V2 అండి. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ I would get అనేటువంటిది వర్బ్ 1 వచ్చింది. కాబట్టి ఇమాజినరీ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఇఫ్ హీ కాల్డ్ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ I would టర్న్ V1. కాబట్టి ఇమాజినరీ కండిషనల్ క్లాస్కు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అవుతుంది. కన్ఫ్యూజన్ కావద్దండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ మనకు మైట్ అయితే మైట్ అండి, లేకుంటే వుడ్ అయితే వుడ్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మనకు. నెక్స్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది, అన్ని ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్ ఏంటంటే ఐ తోటి ఇఫ్ క్లాస్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇఫ్ సబ్జెక్టు తర్వాత ఇక్కడ చూడండి వర్, తర్వాత వుడ్, షుడ్, కుడ్, మైట్, వర్బ్ 1 ఇంతకుముందు సేమ్ అండి. కానీ ఇఫ్ తర్వాత ఎప్పుడైనా సరే చూడండి
ఇఫ్ తర్వాత ఎప్పుడైనా ఐ అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఇంతకుముందు మనము ఐ వస్తే వాజ్ వాడతాం అనేటువంటిది ఇంతకుముందు టెన్సెస్ నేర్చుకున్నాము. కానీ ఇఫ్ క్లాజ్లో మాత్రము ఐ ఉంటే తప్పకుండా వర్ అనేటువంటిదే వాడాలి. ఇది రూల్ అండి. కాబట్టి ఇదే రూలు ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి చూడండి, ఇఫ్ సబ్జెక్ట్ వర్ ఓన్లీ ఐ ఉన్నప్పుడు మాత్రమే అనేటువంటి రూల్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ మేక్ ఇండియా సూపర్ పవర్. ఇక్కడ చూడండి, ఇఫ్ వచ్చింది, ఐ వర్ అనేటువంటిది ఇచ్చిండు. కాబట్టి ఐ వర్ అనేటువంటిది వస్తే కూడా మనకు ఇమాజినరీ కండిషనల్ క్లాస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఐ వచ్చింది, వుడ్ వచ్చింది, V1 వచ్చింది. సేమ్ అండి, ఈ సూత్రం అనేటువంటిది మారలేదు. కానీ ఇఫ్ తర్వాత ఐ వస్తే దాని తర్వాత వాడబోయేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వర్ అనేటువంటిది ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఇమాజినరీ ఊహించుకోవడమే, అంటే జరిగేటివి కావు, జరగనటువంటివి ఇవన్నీ కూడా. ఇఫ్ ఐ వర్ ఎ రిచ్ మ్యాన్ ఐ వుడ్ బై 2 cars. నేనే ధనవంతుడిని అయి ఉంటే 2 కార్లు కొని ఉండేవాడిని. నేను ధనవంతుడి కాలేదు, కొనలేదు. ఓకే, ఇఫ్ తర్వాత ఐ తర్వాత వాజ్ అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా వస్తుంటుందండి, ఎందుకంటే టెన్సెస్ అలవాటైంది. తర్వాత సబ్జెక్టు V2 V1 అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈజీగా అయితే ఇమాజినరీ కండిషనల్ క్లాస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అయితే మన అందరికీ తెలుసండి. ఇంతకుముందు మనము ఇక్కడ నేర్చుకున్నాము, దానికి సంబంధించిందే. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్లో ఐ వచ్చినప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి విషయం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఫర్గివ్ హిమ్. ఇఫ్ ఐ వర్ యూ నేనే నువ్వైతే ఐ వుడ్ ఫర్గివ్ హిమ్ అతను నేను విడిచిపెట్టేవాడిని. ఇఫ్ ఐ వర్ చూడండి, ఇఫ్ తర్వాత ఐ వస్తే తప్పకుండా ఏం వాడాలండి, వర్ అనేటువంటిది వాడాలి. నోట్ అని పెట్టుకొని మీరు రాసుకోండి. ఇఫ్ క్లాస్లో మనకు ఐ వచ్చిన తర్వాత తప్పకుండా మనము వర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ని వాడవలేను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేకం ఎగ్జామ్లలో వచ్చింది. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి మనకు. నెక్స్ట్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్ ఇంపార్టెంట్ అండి. ఒక యాక్షన్ జరగలేదు కాబట్టి ఇంకొక యాక్షన్ జరగలేదు అని తెలియజేస్తుంది. మనకు ఓన్లీ స్ట్రక్చర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్టు, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంటుంది, తర్వాత V3 ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందండి. తర్వాత చూడండి, ఇఫ్ సబ్జెక్టు హ్యాడ్ V3 అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అండి. మెయిన్ క్లాజ్ అనేటువంటిది సబ్జెక్టు, వుడ్, కుడ్, మైట్. ఈ వుడ్, కుడ్, మైట్లో ఏదో ఒకటి వచ్చి హ్యావ్ ఉండాలి, తర్వాత V3 అనేటువంటిది ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. V3 అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ప్రకారము ఇఫ్ క్లాస్లో ఐ హ్యాడ్ ఫినిష్డ్, ఐ వచ్చింది, తర్వాత హ్యాడ్ వచ్చింది, V3 ఇది. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ ఐ కుడ్ హ్యావ్ గాట్ అనేటువంటిది V3 అండి. కాబట్టి ఇలా అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ, నేను నా డిగ్రీని పూర్తి చేసి ఉన్నట్లయితే ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్, నేను ఈ ఉద్యోగం పొందగలిగి ఉండేవాడిని. నేను డిగ్రీ పూర్తి చెయ్యలేదు, ఉద్యోగం పొందలేదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ దే హ్యాడ్ టేకెన్ అంటే V3 సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. దే వుడ్ హ్యావ్ ఓన్ అనేటువంటి V3 అండి. కాబట్టి దే వుడ్ హ్యావ్ తర్వాత V3 అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. వారి టీంలోకి తీసుకొని ఉన్నట్లయితే వారు ఆ మ్యాచ్ని గెలిచి ఉండేవారు. చాలా ఈజీ ఎగ్జాంపుల్ అండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద డయాగ్రామ్ యూ మైట్ హ్యావ్ సాటిస్ఫైడ్. చూడండి, సాటిస్ఫైడ్ V3, హ్యావ్ వచ్చింది, మైట్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్కు ఎగ్జాంపుల్ అండి. కాబట్టి ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ ఒకసారి చూసినట్లయితే, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ గాట్ V3 అండి. కాబట్టి ఇఫ్ వీ హ్యాడ్ గో వెంట్ గాన్ మనకు తెలుసు, గో వెంట్ గాన్ V3. ఇక్కడ గాన్ వాడిండు V3 అంటే హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాత్రము హ్యావ్ ప్లస్ V3 అనేటువంటిది ఉండాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటి వరకు మన 3 మోడల్స్ అనేటువంటిది నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలి.
మరి కొంతమంది ఏం చెప్తారంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దాని పక్కనే కూడా రావచ్చు సార్. దానికి జీరో కండిషనల్, దానికి ఏమంటారంటే జీరో కండిషనల్ క్లాస్ అని చెప్తారు. జీరో కండిషనల్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్సే వస్తుంది పక్క పక్కన. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, దాని పక్కన కూడా సింపుల్ ప్రెజెంట్ వస్తే అది కూడా జీరో కండిషనల్ క్లాస్ అంటారు. కాబట్టి దానికి కూడా ఎగ్జాంపుల్ రావచ్చు. ఒకవేళ ఇంతవరకు రాలేదు, బట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్లో మనము మాట్లాడుకుంటాం. ఒకవేళ మనం అలాంటివి వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయవచ్చు. అంటే జీరో కండిషనల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాని పక్కన మరొక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది వాడవచ్చు అనేటువంటిది 4 రకాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 3 టైప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4th టైప్ అనేటువంటిది ఇది కొంతమంది ఏమో మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 అని చెప్తారు. కానీ మనమైతే స్ట్రక్చర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్ట్రక్చర్లు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అదేవిధంగా ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడామండి. ఇది జీరో కండిషనల్ క్లాస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీరు ఎగ్జామ్ రాసేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. బాయ్, సీ యూ.